Inspire is our success mantra and Sun is the right choice for you. నమస్కారం నాటి గారు. రండి రామారావు గారు. రామారావు ఏమిటండి? కృష్ణాని. నాకు తెలుసులేండి, సినిమాలో కృష్ణుడి వేషాలు ఎన్టీ రామారావు వేస్తారని జోక్ వదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ వేషాలు తయారవుతున్నారండి. మరే దొంగలు, కానీ వాళ్ళని వెధవలు ఎందుకులేండి, పాపం దొంగలు అన్నాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బస్ట 3 ఏళ్ల వాడిని ఎత్తుకుపోయి 25,000 ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరించారట. అమ్మమ్మ, అంత తేలిగ్గా తీసేయకూడదండి. వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఎందుకు మీరు వచ్చింది? ఎందుకు? పొద్దున్న నుంచి పార్సినప్పుడు చస్తున్నానండి. మీరు గంధం అరగ తీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మొదలుతారనే మాట. ఏదన్నా బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. పది 20 20 200 డబ్బుల్లో చేరుని పట్టాయంటే లేచిపోతున్నా. డబ్బున్న చిలకలు పట్టాను, డబ్బున్న సీట్ను పట్టాను. 400 చెప్పు. 3 రాజులు 3 ఆకులు నీకా నాయన? మళ్ళీ నాయన నువ్వు కాదు, తప్పకుండా ఇస్తాను. అయితే 130 రూపాయలు వడ్డీరా. 130. సరే అయితే ఇదిగో తీసుకో. హలో, మధుసూదన్ రావేనా మాట్లాడేది? జాగ్రత్తగా విను. మేము బ్లాక్ బాయ్స్. ఏమిటి అనేది? వచ్చే శుక్రవారం రాత్రి సరిగ్గా 7 గంటలకు రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర మా మనిషి నిలబడి ఉంటాడు. నువ్వు అతనికి 50,000 రూపాయలు అందచేయాలి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను పైసా కూడా ఇవ్వను. నాకేమవసరం? నీ కొడుకు డాక్టర్ శేఖర్ నీకు అవసరం అనుకుంటే నువ్వు మాకు డబ్బు అందచేయాలి, లేదా నీ కొడుకు శవం అర్థమైందా? ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో నీ తండ్రి కొడుకుల శవాలకి మేము చుచ్చు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. హలో హలో, బాస్, మధుసూదన్కి ఫోన్ చేశాను. శుక్రవారం రాత్రి మన చేతికి డబ్బు అందుతుంది. వెరీ గుడ్ రత్నం. అశ్రద్ధ చేస్తే వాళ్ళ అబ్బాయి శవం వాళ్ళ ఇంటికి చేరుతుందని చెప్పావా? చెప్పాను సార్. గుడ్. పంపించాల్సిన సరుకులన్నీ ఓడకెక్కించారా? ఎక్కించాను సార్. బ్లాక్ బర్డ్ సార్. అవును సార్. 50,000 రూపాయలు వాడు చెప్పిన చోటుకి నేను తెచ్చివ్వకపోతే మా అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపుతామని 2-3 సార్లు ఫోన్లో బెదిరించారు. నాకు కాళ్ళు చేతులు ఆడక ఈ విషయం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించండి సార్, ప్లీజ్. ఈ బ్లాక్ బర్డ్స్ అనే గ్యాంగ్ గురించి ఇదివరకే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదో ముఠా తయారైనట్టుంది. ఎనీహౌ, వాళ్ళ బెదిరింపులకు మీరేం భయపడకండి. వీ షల్ అటెండ్ టు ద కేస్. థ్యాంక్ యూ సార్. హలో మిస్టర్ మధుసూదన్ రావు, మా మాట కాదని మా మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చావు కదా, అందుకు మా శక్తిని నీకు వెంటనే రుచి చూపించావు. మధు, నువ్వు చేసిన తప్పుకి మా బ్లాక్ బర్డ్ కోర్టు 50,000 రూపాయల జరిమానా మాత్రమే విధించింది. మొత్తం 1 లక్ష. అది శుక్రవారం నాటికల్లా మా చేతిలో ఉండాలి, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటి ముందు నిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండండి. అదేమిటి డాక్టర్ గారు, తరచూ నాకు జబ్బు రావాలని కోరుకుంటున్నారా? అలా కాదు, మీలాంటి వారు తలా ఒక చేయి వేస్తే కదా నా జేబులో ఉండేది. జోకు నాన్న, ఎలా ఉంది? బాగలేదా? నమస్తే.
డాక్టర్ డబ్బా ఊరుకు రాజా. నమస్కారం డాక్టర్ గారు. బిడ్డకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. తెల్లారి పడుకునే టెంపరేచర్ ఇస్తుంది. కాస్త టెస్ట్ ఉంది డాక్టర్ గారు. చిట్టి బాబు బాబు రౌడీ మందిస్తాను. మందేంటండి, ఇంజక్షన్ ఇవ్వరా మీరు? ఇంజక్షన్ టానిక్ ఇచ్చే డాక్టర్ కావాలంటే మీ పేరు చెప్పారు. నా పేరు ఇంజక్షన్ ఇస్తాను. పసిపాపే కదా, నొప్పుడుతుందో ఏమో అని. డాక్టర్ కేశవ్, పొద్దు నుంచి నా వేళ్ళు ఇలా వంగింది. చూడండి, ఈ వేళ్ళతో ఇంజక్షన్ ఇవ్వాలి, కానీ ఇలా అయిపోయింది. డాక్టర్ కేశవ్ మంచి డాక్టర్, ఆయన ఇస్తారు. ఇవ్వండి. ఎన్నో ఏమండి, పాప ముఖ్యం. పాప నేను చూస్తాను. డాక్టర్ వెళ్ళండి, మీరేనా తీసి మాత్రం ఇక్కడ ఇవ్వండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏంటండి, జలుబా, దగ్గా, జ్వరమా? నొప్పి ఎక్కడ? ఇక్కడ. నర్సం పిలిచాను. నేను నర్సం చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్, మీ పేరేంటండి? వెంకయ్యమ్మ. ఏ బాగలేదా? బ్రహ్మాండం. రండి. ఏమని చెప్పను డాక్టర్, ఇదే వెంటగా ఉన్నట్టుంది. పక్క కుదరటం లేదు, తిండి సహించటం లేదు. గుండెంతా నొక్కేసినట్టు, నొక్కుపోయి గుండె అంత అయిపోయినట్టు ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడే కాదు. వెంకాయమ్మ, నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా, ఇన్ని రోజులు నిన్నేమో అనుకున్నాను. నువ్వు డాక్టరే కాదు, యాక్టర్వి కూడా. నువ్వు కూడా బాగా యాక్షన్. అబ్బా, ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు, ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. డాడీ, నిన్న ఒక విషయం అడగమన్నారు. ఏంటది లిల్లీ? అదే పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లీ, చేసుకో. నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ.